ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యేకరూపిణ్యే నమో నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి జల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం దివ్యజ్ఞానయోగినే నమః. దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఆనందయోగం ప్రశాంత జీవనంలో 5వ భాగం శ్రీమద్భగవద్గీత విజ్ఞాన సాధన. ఉపనిషద్ విజ్ఞాన బోధనలను బ్రహ్మసూత్ర విజ్ఞాన శోధన ద్వారా తెలుసుకోగలిగాము. తెలుసుకున్న విషయాలను అనుభవానికి తెచ్చుకునే సాధన శ్రీమద్భగవద్గీతలో ఉంది. ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధిస్తాయి, బ్రహ్మసూత్రాలు సమన్వయం చేస్తాయి, భగవద్గీత ఆచరింపజేస్తుంది. అన్నీ ఒక్కటే. ఈ మూడింటిలో అన్నీ ఉన్నాయి. ఋషిభిర్బహుధా గీతం యంధోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చాపి హేతుమద్భిర్వినిశ్చితైః అని గీతలో మనకు తాత్కాణం కనిపిస్తుంది. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని గీతకు పేరు. ఇందులో 18 అధ్యాయాలకు 18 యోగాలని పేరు. యోగం అనగా కలయిక అని అర్థం. జీవుడు ప్రత్యేకంగా ఉన్నానని అనుకోకుండా పరమాత్మనేనని అనుభవానికి తెచ్చుకోవడమే కలయిక. అనాత్మభావ వియోగమే ఆత్మయోగానికి దారి తీస్తుంది. దీనివల్ల ఏకాత్మభావం అనుభవానికి వస్తుంది. మన జీవనయానం సవ్యంగా జరిగితేనే గమ్యాన్ని సుఖంగా చేరుకుంటాం. లేకపోతే గమ్యం చేరుకోకపోగా అనర్థరూపమైన దుఃఖాన్ని కోర్చెత్తుకుంటాం. మన జీవిత గమ్యం పరమపద రూపమైన ఆనందయోగం. గీతలో కఠోపనిషత్తు విషయాలు కనిపిస్తాయి. మన బుద్ధి శ్రీకృష్ణుడు, మనస్సు అర్జునుడు. మన మనస్సులోని సంకల్ప వికల్పాలు లేదా రాగద్వేషాలే ద్వంద్వరూపంగానున్న పద్యాలు. వాటి బాహ్య రూపాలే ఇరువైపులా గల సైన్యాలు. అందులో ఒకదానిపై రాగం, మరొక దానిపై ద్వేషం. ఇవే దైవాసుర సంపదలు. ఇది ధర్మయుద్ధం. అసుర సంపదలు జయించాలంటే అర్జునుడు కృష్ణుణ్ణి శరణు కోరినట్లే మనం ఆనందయోగాన్ని సాధించుటకు బుద్ధిని ఆశ్రయించవలసిందే. నరుణ్ణి నారాయణుడే ఉద్ధరిస్తాడు. నరుడంటే జీవుడు, నారాయణుడనగా ఈశ్వరుడు. మనకున్న ప్రధానమైన సమస్య విషాదం. ఈ విషాదం తొలగడానికే భగవద్గీత అవసరం. ఈశ్వరుని సంయోగం వల్ల విషాదం తొలగిపోతుంది. విషాదం తొలగితే ఆనందం లభిస్తుంది. సర్వం వాసుదేవుడేనని భావించడమే ప్రపత్తి. దీనికి ఆధారం జ్ఞానం. ఇట్టి అఖండ జ్ఞానాన్ని మనం ఆర్జించాలి. వాసుదేవుడు అనగా వసుదేవపుత్రుడని సామాన్యార్థం. విశేషార్థాన్ని చూస్తే ఆకాశంలాగా అంతటా మనకు ఉపదేశిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు. భగం అంటే షడ్గుణ సంపన్నుడని అర్థం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞానవైరాగ్యమాశ్చైవ షణ్ణాం భగవద్భగయితీరణ. ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 గుణాల సంపదను పొందినవాడు భగవాను. వీటన్నింటినీ సంకీర్తనం చేస్తే ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలనే 4 అవుతాయి. ఇవి 4 ఒకదాని నుండి మరొకటి చేరుతాయి. ఇవి శ్రీకృష్ణ భగవానులో సంపూర్ణంగా ఉన్నాయి. గుణాత్మకమైన మాయకు అధీనమై ఉన్నంత వరకు గుణాతీతమైన భగవతత్వం మనకు బోధపడదు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడి భగవతత్వాన్ని మనం తెలుసుకొని ఆచరించాలి. ఇది సాక్షాత్తు భగవంతుడే బోధించినందువల్ల భగవద్గీత అయింది. మనకందరకు ఇది మహోపదేశం. ఇందులో అనుభవ రహస్యాలు ఉన్నాయి. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల కంటే సులభంగా ఇది అవగాహన అవుతుంది.
గురువుణాం గురు అని గురువులందరికీ గురువైన పరమేశ్వరుడు అందించిన భగవతత్వం. ప్రస్థానత్రయంలో మొదటి రెండు ఋషి ప్రోక్తాలైతే ఇది కేవలం భగవన్ ముఖోద్గతమైంది. కృష్ణుడు భగవంతుడే, కృష్ణద్వైపానుడైన వ్యాసుడు భగవంతుడే, ఇద్దరూ భగవంతులే. జీవుడు కూడా దేవుడే, కానీ జీవుడు పరిశుద్ధుడు సిద్ధుడు కావాలి. జీవుడు పరిశుద్ధుడు సిద్ధుడు కావాలి, అయితేనే దేవుడు అవుతాడు. దీని కొరకే మనకు భగవద్గీతోపదేశం. మన ప్రతినిధిగా అర్జునుడు ఉండడం వల్ల మనకు ఈ గీతోపదేశం లభించింది. ఇక భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాలు 18 యోగాలు. మొదటిది విషాద యోగం. సాధారణంగా లోకంలో మనకందరికీ పట్టుకున్న సమస్యనే విషాదం. దీని మూల కారణం భయం. అహంకారం నుండి వరకు ఉన్న ఈ సమస్త ప్రపంచంతో యోగమే మన భయానికి కారణం. నేను అని, నావారు నీవారు అని, నేను ఎప్పుడో ఒకప్పుడు పోతానేమోనని, ఏమిటి నా గతి అని, నేను పోతే మిగిలిన వారి గతి ఏమిటని, ఇలా ఎప్పుడు ఆలోచిస్తూ కృంగిపోతున్నాం. అంతేగాక ఉన్న 4 రోజులు ఈ శరీరం కోసం, దీన్ని అంటిపెట్టుకొని ఉన్న బంధువుల కోసం, ఆస్తిపాస్తుల కోసం ఇతరులను ఏదో రకంగా హింసిస్తున్నాం, బాధలకు గురి చేస్తున్నాం. తిరిగి అయ్యో వారిని హింసిస్తున్నామని బాధపడుతున్నాం. ఈ బాధల వల్ల, అక్రమాలు అన్యాయాల వల్ల మనం నరకాలకు వెళ్తామేమోనని మనకు తెలియని భయం వెంటాడుతుంది. ఇహ చింత పరచింత రెండింటితో నిరంతరం మనం మనోవ్యాకులతో కుంగిపోతున్నాం. ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడ్డదో తెలియక, దిక్కుతోచక ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడుకోవడమే ఈ విషాదయోగ సారాంశం. మన నిత్య జీవితం కురుక్షేత్ర సంగ్రామం వంటిదే. రోజూ ధర్మయుద్ధమే. మనకు కలిగిన ఈ విషాదయోగం పోవాలి. ఆ కృష్ణ పరమాత్మ పోషించే యోగంపై దృఢ విశ్వాసం కావాలి. విశ్వసించి దానిని ఆచరిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇక రెండవది సాంఖ్యయోగం. శరణాగతి తర్వాత ఉపదేశం ప్రారంభమవుతుంది. ఆత్మను అనాత్మ నుండి వేరు చేసే విధానం సాంఖ్యయోగం. పాంచభౌతిక ప్రపంచానికి విలక్షణంగా పరమాత్మ లక్షణాలను వర్ణిస్తుంది. ప్రపంచం 2 విధాలు, పిండ శరీరం, బ్రహ్మాండ శరీరం. ఈ రెండూ మనకు నిత్యం కనిపిస్తున్నాయి. ఇందులోనే దాగి ఉన్న చైతన్యం మనకు గోచరించడం లేదు. షడ్విధ వికారాలతో కూడింది ప్రపంచం. జాయతే, అస్థి, వర్ధతే, విపరణమతే, అపక్షీయతే, వివశ్యతే. దీనికి భిన్నమైంది ఆత్మస్వభావం. దీనికి ఎలాంటి భావ వికారం లేదు. నిత్యం అవినాశం, అవ్యయం. ఈ ఆత్మ చైతన్యాన్ని ఆకాశంలాగా భావించాలి. అపరిచ్ఛిన్నం ఏకమైన ఆత్మ గోచరిస్తుంది. నైనంతి శస్త్రాణి నైనము దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. ఆత్మను శస్త్రాలు ఛేదించు, జలాలు తడుపు, నిప్పు కాల్చదు, గాలి ఆర్పడు. గాలి ఆత్మను ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ కంటే వేరుగా లేదు అనాత్మ. అనాత్మ కూడా ఆత్మస్వరూపమైతే విషాదం లేదు. శరీరం జీర్ణవస్త్రం మాదిరిగా తొలగిపోతుంది, కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. శరీరాన్ని వస్త్రంతో పోల్చినందువల్ల మనం ధైర్యంగా ఉంటాం. ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు శ్రీకృష్ణుడు. మరణం సంభవించినను భయపడాల్సిన పని లేదు. మన నిర్వాణం బ్రహ్మ చైతన్యంలోకి. బ్రహ్మవేత్తలు మాత్రం ఆత్మరూపంగా నిలిచే ఉంటారు. బ్రాహ్మీ స్థితిని పొందిన వారికి దుఃఖం ఉండడానికి అవకాశం లేదు. ఇక మూడవది కర్మయోగం. నహి కశ్చిత్ క్షణమపి యాతు తిష్టత్వ కర్మకృత్. ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఊరకు కూర్చోలేదు. నిరంతరం బ్రహ్మ దృష్టిలో ఉండడానికి భగవద్గీత కర్మయోగాన్ని బోధించింది. ఎవరైనా శరీరం ఉన్నంత వరకు కర్మ చేయవలసిందే, కానీ యోగస్థ కర్మ అని చేసే ప్రతి కర్మయోగ దృష్టితో చేయాలి. అనగా సమత్వం యోగముచ్యతే. ఫలించినను ఫలించకపోయినను ఒకే విధంగా సమదృష్టిని కలిగి ఉండడమే యోగం. ఇది గాక
జ్ఞానయజ్ఞం గురించి వివరించింది. మనోవాక్కాయలతో నేను చేసే ప్రతి ఒక్క కర్మ ఒకనొక అఖండ చైతన్యం చేయిస్తుంది. దీని మూలంగా మంచి జరిగినను చెడు జరిగిన ఇదంతా ఆ చైతన్యానిదే కానీ నాది కాదనే మనోనిశ్చయం కలిగి ఉండాలి. లోక సంగ్రహమేమాపి సంపశ్యన్ కట్టుమరుగది. మన కోసం కాకపోయినను లోకం కోసమైనను కర్మలు చేయవలసిందే. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే అది యోగం అవుతుంది. నిష్కామ కర్మ యోగం అంటారు. కామరూప శత్రువులు జయించాలి. మనలోని ఆత్మచైతన్యాన్ని బుద్ధితో పట్టుకోవాలి. ఆత్మజ్ఞానానికి మాత్రం ప్రతిబంధకం కాదు, పైగా దానికి నిత్యం దోహదం చేస్తుంది. ఇది కర్మయోగంలో ఉండే ఆంతర్యం. ఆత్మజ్ఞానం కామాన్ని జయించడానికి ఉపాయం. అనిష్ట రూపమైన ఆత్మజ్ఞానం జష్ట రూపంగా పరిణమించి మన చేత ఆ కార్యాలన్నీ చేయిస్తుంది. జ్ఞానయోగం. 4వది జ్ఞానయోగం. కర్మలు అకర్మ, కర్మలు చూడడమే జ్ఞానం. అకర్మ అనగా పరమాత్మ స్వరూపం. జ్ఞాన అగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. బ్రహ్మవేత్తలు ఏ కర్మ చేసినను ఫలదృష్టి లేకుండా చేస్తారు. శరీరాన్ని కాపాడుకోవడం కొరకు కర్మ చేసినందువల్ల దోషం ఉండదు. అహంకారం లేకుండా చేయాలి. కర్తృత్వాన్ని వదులుకోవాలి. కర్మఫలంతో ముడిపెట్టకుండా ఆత్మజ్ఞాన నిష్ఠతో కర్మలాచరిస్తే యజ్ఞమే అవుతుంది. బ్రహ్మభావనతో చేయాలి. సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. కర్మజన్యాలైన యజ్ఞాలన్నీ జ్ఞానయజ్ఞంతో పరిసమాప్తమవుతాయి. 3 లోకాల్లో జ్ఞానం కన్నా పవిత్రమైంది లేదు. శ్రద్ధ గల వారికే జ్ఞానం లభిస్తుంది. జీవితకాలం శాంతిని అనుభవిస్తారు. సంశయాత్మ వినశ్యతి. సందేహాలుండేవారు నష్టపోతారు. సంశయ నివృత్తి కోసం జ్ఞానులను గురువులను ఆశ్రయించాలి. ఆత్మజ్ఞానంతో నివృత్తి చేసుకోవాలి. అంతరాత్మ ప్రబోధానికి మించిన జ్ఞానం లేదు. నిష్కామంగా చేసే కర్మ వల్ల జ్ఞానం లభిస్తుంది. జ్ఞానబలంతో కర్మ ఆచరిస్తే అది కర్మ కాకుండా జ్ఞానమే అవుతుందని సారాంశం. ఆత్మజ్ఞాన రూపమే యజ్ఞమే శాశ్వతమైంది. జ్ఞానయజ్ఞమే యజ్ఞం. సంసార బంధంతో మనం నిరంతరం కర్మలాచరిస్తున్నా జ్ఞానంతో చేయాలి. 5వది కర్మ సన్యాస యోగం. జ్ఞానం పూర్తిగా కలుగనంత వరకే కర్మలపై దృష్టి ఉంటుంది. కర్మల వల్లనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం తీవ్రమైతే కర్మలు వదిలివేస్తారు. దీన్నే కర్మ సన్యాస యోగం అన్నారు. సన్యాసం అనగా వదిలివేయుట కాదు, పదిలంగా ఉంచడం. కర్మలను కర్మగుణాల్లో లయం చేయాలి. మనం చూస్తున్నా, తింటున్నా, వింటున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా నేనుగా ఏమీ చేయడం లేదని భావిస్తుండాలి. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. భౌతిక సన్యాసం అంటే మనస్సు ద్వారా సన్యసించడమే నిజమైన సన్యాసం. అనాసక్తి కలిగి ఉండడమే సన్యాసం. రాగద్వేషాలు 2 విసర్జించాలి. అజ్ఞానం వల్ల కర్తృత్వం కర్మఫలం అంటున్నా. ఆత్మజ్ఞానంలో అజ్ఞానం నశిస్తుంది. కర్మఫలానికి అవకాశం లేదు. ఆత్మజ్ఞానానికి తగిన యోగ్యత సంపాదించాలి. మనం జీవితకాలంలోనే సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోగలం. ప్రియ అప్రియాలను రెండింటినీ మనసుతో సన్యసించాలి. కామ క్రోధాదులు వదిలి ఆత్మస్వరూపం అర్థం చేసుకున్న వారికి బ్రహ్మ చైతన్యం సాక్షాత్కరిస్తుంది. నిత్యం శాంతిని అనుభవిస్తారు. జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నంలో దేహయాత్రకు ఎంత అవసరమో అంత మాత్రం నిమిత్తంగా జీవిస్తూ మిగిలిన కాలమంతా నిర్వ్యాపరంతో కాలం గడపాలని సారాంశం. ఇక 6వది ఆత్మ సంయమ యోగం. కర్మయోగమా, కర్మ సన్యాస యోగమా, ఏది ఆచరించాలనే సందేహానికి పరిష్కారం ఆత్మ సంయమ యోగం. ప్రారంభంలో జ్ఞానం నిలిచే వరకు కర్మయోగం అవసరం. నిలిచిన తర్వాత కర్మయోగం కర్మ సన్యాస యోగంగా మారుతుంది. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథామానయో అంటుంది. ఇందులో అంతా ఆత్మేననే జ్ఞానం యథార్థంగా ఉంటేనే సాధ్యం. మనసులో కలిగే ప్రతి ఆలోచన ఈశ్వరాత్మకంగానే ఉండాలి. ఆత్మ సంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. మనసు ఆత్మలోనే నిమగ్నమై అది తప్ప వేరే ఆలోచించవద్దు.
యోగాభ్యాసం చేయగా చేయగా చిత్తశుద్ధి కలుగుతుంది. మన స్వరూపాన్ని అన్నింటినీ మన స్వరూపంలో, మన స్వరూపాన్ని అన్నింటినీ మన స్వరూపంలో చూడగలగాలి. దీనికి ధ్యాన సాధన చక్కగా ఉపయోగిస్తుంది. మనస్సు చంచలమైన సందేహాలు లేకుండా, విసుగు చెందకుండా అభ్యాసం చేయాలి. ఇతర విషయాలపై అనాసక్తి కలిగి ఉండాలి. వైరాగ్యం, ఈ రెండింటితో తప్పక సాధ్యమవుతుంది. ఈ జీవిత కాలంలో ఫలించకపోయినను తర్వాత పుణ్యలోకాలకు వెళ్ళి సుఖాలను అనుభవించి తిరిగి గొప్ప కుటుంబంలో జన్మిస్తారు. పూర్వజన్మార్జితమైన యోగ సంపద అంతా లభిస్తుంది. నిరుత్సాహం, నిరాశ పనికిరాదు. విషాదానికి తావులేదు. విషాద యోగం నుండి ఆత్మ సంయమ యోగం వరకు గల 6 అధ్యాయాలను శ్రవణ షట్కం అంటారు. విషాదం ఉన్నంత వరకు ముక్తి కలుగదు. క్రమక్రమంగా ప్రకృతి మాలిన్యాన్ని తొలగించుకోవాలి. అనాత్మరూపమైన ప్రకృతిలో గల మన సంబంధాన్ని క్రమంగా తొలగించి సంపూర్ణమైన ఆత్మస్వరూపాన్ని మనకు అందిస్తుంది. ఈ శ్రవణ షట్కం రాబో 6 అధ్యాయాల్లో తత్వబోధ అనే మనన షట్కం ఉంటుంది. ఇది విజ్ఞాన యోగం నుండి భక్తి యోగం వరకు ఉంటుంది. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆనందయోగం ప్రశాంత జీవితంలో శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సాధనలో శ్రవణ షట్కం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. స్వస్తి.